యా మిత్ర శర్మ గారు, మీ సోషల్ యాక్టివిటీస్కి ఇందులో మీరు ప్లే చేసిన క్యారెక్టర్కి వేరియేషన్ అనేది ఉందా? సోషల్ యాక్టివిటీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. అండ్ డిఫరెంట్, అదే నేను చెప్పాను. అంటే అండ్ ఈ క్యారెక్టర్ ఎలా ఉందంటే, ఇప్పుడు తెలుగు సాంప్రదాయంగా ఉండే అమ్మాయిలు ఎలా ఉంటారు, గడప లోపల ఉంటారు, అమ్మా నాన్న మాట వింటారు, వాళ్ళు పంపించిన కాలేజ్కి వెళ్తారు, ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మమ్మీకి కాల్ చేస్తారు, ఎలా ఉన్నారు అమ్మ, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసుకొని రోజు మొత్తం ఏం జరిగింది గంటకి అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో అందరు అమ్మాయిలు కనెక్ట్ అయ్యేలాగా ఒక క్యారెక్టర్ ఇస్ సరియు. అండ్ నేను దీంట్లో యాజ్ యూజువల్ నా కాలేజ్ లైఫ్ని మళ్ళీ ఇంకొకసారి రిలీవ్ చేశాను. నేను ఏమేమి కాలేజ్లో చెయ్యాలి, వెళ్ళాలి, ఏరాలి, ఇటుకెళ్ళి డాన్స్ చేయాలి, అటుకెళ్ళి గేమ్ ఆడాలి, అదంతా చేశాను సార్. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే నిజానికి సొసైటీలో ఇప్పుడు అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఉంది కదా, సో సినిమాలో ఏంటి సార్? సినిమా అంటే ఇట్స్ నాట్ నాకు ఒక్కటికి సెంట్రిక్గా లేదు. కథ పరంగా కథ ఎవరెవరి గురించి అయితే చెప్తుందో వాళ్ళు ఫేజ్లో వచ్చి వెళ్తూ ఉంటారు సార్. సో అప్పుడు ఏమవుతుంది, ఒకవైపు నా గురించి చెప్తే ఒకవైపు గీత్ గురించి చెప్తారు, తర్వాత శ్రీహాన్ గురించి చెప్తారు, తర్వాత రాణి, అంశుల, వీళ్ళందరూ యూనిక్ క్యారెక్టర్స్ కాబట్టి వీళ్ళకి సమాజం పరంగా, లేకపోతే ఆ ప్రేమకి, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్కి, లేకపోతే కాలేజ్లో ఉన్న ఫీల్కి వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు ఒక ఫీల్ వాళ్ళు క్యారీ చేసుకుంటూ త్రూ అవుట్ టైం బై టైం అందరిది స్విచ్ అవుతూ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా డామినేట్ అవ్వడానికి మొత్తం కథలో వీళ్ళందరూ డామినేట్ చేశారు, నాకు ఒక్కడ తప్ప. అంటే మీరు నాతో మేము కూడా ఉన్నాము, బట్ ఐ థింక్ ఎవ్రీబడి మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్. బిగ్ బాస్ ఆర్టిస్టు, ప్రొడ్యూసర్, అంతే అంతే అంతే, ప్రొడక్షన్ కూడా చేసినట్టున్నారు. సో ఈ మూడింటి మధ్య మీరు గమనించిన ఆ వేరియేషన్ ఏంటి? ఇప్పుడు ప్రతిదీ మీకు ఏదో ఒక రకంగా నేర్పిస్తుంది. మీకు ఒక ఆర్టిస్ట్ పరంగా ఆలోచిస్తే ఓన్లీ మనం ఇప్పుడు నేనైతే మాట్లాడుతున్నాను దానికి నేను బాధ్యతని. ఇఫ్ ఐఎమ్ టెక్నీషియన్, నేర్చుకుంది ఏంటి? బిగ్ బాస్లో నేర్చుకోవడానికి ఏం ఉండదు సార్, ఓన్లీ అవేక్నింగ్ ఉండాలి. ఒక మనిషి ఎంత అవగాహనతో ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారో, ప్రతి పరిస్థితిలో ఏ నిర్ణయానికి అతను ఎదురవుతాడు, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఎఫెక్ట్ అతని పైన పడుతుంది, అతనే దానికి బాధ్యతుడు అన్నట్టు ఒక షో బిగ్ బాస్. అండ్ అలానే మీ జీవితము ఆన్ టు ఆన్, కట్ టు కట్, పబ్లిక్ ముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అది నా ఓన్ ప్రొడక్షన్ కాదు ఎడిటింగ్ చేయడానికి, వాళ్ళు ఇష్టపరంగా కట్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు నన్ను మంచిగా చూపించాలంటే మంచిగా కనిపిస్తుంది, వాళ్ళు చెడ్డగా చూపించాలంటే అంటే జనాల పరంగా వాళ్ళు ఎలా చూపించాలని అనుకుంటున్నారో అలా చూపిస్తారు. సో దట్స్ ఆల్. బిగ్ బాస్ అంటే బేసికలీ మీరు ఇండిపెండెంట్ ఉండాలి.